Good afternoon, everyone. Good afternoon, everyone. My name is K. Navya. I am studying 9th class. Today topic: heart anatomy functions. Heart. Superior vena cava are the pulmonary heart, mitral valve, aortic valve, pulmonary valve, tricuspid valve, inferior vena cava. How the heart functions? అంటే హార్ట్ ఫంక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి? వాట్ ఈస్ ద హార్ట్? అంటే హార్ట్ అంటే ఏంటి? The heart is a strong muscular pump that circulates blood throughout the body. హార్ట్ అనేది మస్కులర్ పంప్ అంటే స్ట్రాంగ్ మస్కులర్ పంప్ అంటే మన బ్లడ్ని సర్క్యులేట్ చేయడానికి హార్ట్ అనేది స్ట్రాంగ్ మస్కులర్ పంప్. అది బ్లడ్ అనేది అంటే ఆ హార్ట్ అనేది బ్లడ్ మొత్తం టోటల్ బాడీ మొత్తం సర్క్యులేట్ చేస్తుంది. ఇట్ డెలివరీస్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ టు యువర్ ఆర్గన్స్ అండ్ రిమూవ్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఇంకా హార్ట్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ని కానీ న్యూట్రియన్స్ కానీ మన ఆర్గాన్స్ అంటే అది డెలివరీ చేస్తుంది టోటల్ మన ఆర్గాన్స్ అన్నిటికీ. ఇంకా ఏం చేస్తుంది? ఏదైనా మన బాడీలో వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఇఫ్ యూ హార్ట్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ యువర్ బాడీ విల్ నాట్ రిసీవ్ ది ఎనర్జీ అండ్ ఆక్సిజన్ ఇట్ నీడ్స్ టు సర్వైవ్. వాట్ ఇట్ మ్యాటర్స్ అంటే హార్ట్ అనేది హార్ట్ అంటే ఎలా పనిచేస్తుంది, హార్ట్ లేకపోతే ఎలా అవుతుంది అంటే హార్ట్ అనేది కరెక్ట్గా అంటే దాని పని అది చేయకుండా అంటే ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే మనకు కావాల్సిన ఎనర్జీ కానీ ఆక్సిజన్ కానీ మనకి తగ్గిపోతాయి. అంటే మన బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్ కానీ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది, లేకపోతే దొరకదు మనకు అది. అంటే హార్ట్ సరిగ్గా పని చేయకపోతే. హూ షుడ్ కేర్ అంటే హార్ట్ మీద ఎవరు ఎలా కేర్ తీసుకోవాలి? ఎవ్రీవన్. ఏ హెల్తీ హార్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ హెల్తీ లైఫ్. ప్రతి ఒక్కరూ హార్ట్ మీద కేర్ తీసుకోవాలి. అంటే హార్ట్కి అంటే మనకి మన ఎనర్జీ ఇచ్చేకి మంచి ఫుడ్ కానీ అలాంటివి తీసుకోవాలి. అప్పుడు హార్ట్ అనేది బాగుంటుంది. వెన్ ఇట్ వర్క్స్ అంటే అది ఎలా పనిచేస్తుంది అంటే అది పనిచేయకపోతే ఎలా అవుతుంది? నాన్ స్టాప్ ఈవెన్ వైల్ యూ స్లీప్ ఇట్ బీట్స్ అరౌండ్ 1,00,000 times per day. అంటే మనం పడుకున్నా కానీ మన హార్ట్ అనేది అది కొట్టుకోవడం అనేది ఆగదు. అది 1 day అంటే ఒక్క రోజుకి 1,00,000 times అనేది హార్ట్ అనేది పనిచేస్తుంది. ఫంక్షన్స్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే ఫస్ట్ మన బాడీలో ముఖ్యమైన పార్ట్స్ 2 ఉంటాయి. ఫస్ట్ హార్ట్ లేకపోతే మనిషి బ్రతకడు. నెక్స్ట్ బ్రెయిన్ పని చేయకపోతే కూడా మనిషి బ్రతకడం ఉండదు. ఫంక్షన్స్ ఆఫ్ ది బ్రెయిన్ అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? పార్ట్ మెయిన్ ఫంక్షన్స్. సెరిబ్రమ్ ఇంటెలిజెన్స్, మెమరీ, మూమెంట్. సెరిబ్రమ్ అనేది బ్రెయిన్లో ఒక పార్ట్. అంటే సెరిబ్రమ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ఇంటెలిజెన్స్, మెమరీ, మూమెంట్. ఇంటెలిజెన్స్ అంటే మనకి వచ్చే ఆపద ఏదైనా అది ముందుగానే పసిగట్టి మనకు అనేది సిగ్నల్ అనేది ఇస్తుంది. మెమరీ, మూమెంట్ అంటే మనకి ఏదైనా తగిలిందే కానీ ఏదైనా ముందు కానీ ఉంటే అది మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన ముందు అలా తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. అది దేని వల్ల? సెరిబ్రమ్ వల్ల. అంటే సెరిబ్రమ్ ఫంక్షన్స్ ఏంటి? ఇంటెలిజెన్స్, మెమరీ, మూమెంట్. సెరిబిల్లం బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్స్. బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్స్ అంటే థాలమస్ సెన్సరీ రిలే. థాలమస్ అంటే మనం పడుకున్నప్పుడు కానీ మన బాడీలో ఉన్న సెన్సార్ అలాగే పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మనకి చీమ కుట్టినా దోమ కుట్టినా ఆ సెన్సార్ అనేది మనకు అప్పుడే సిగ్నల్ అనేది ఇస్తుంటుంది. మనం ఒకవేళ స్లీప్లో ఉన్నా కూడా ఈ థాలమస్ సెన్సార్ అనేది పంపిస్తూనే ఉంటాయి. హైపోథాలమస్ హోమోస్టాటిస్ అంటే అలర్ట్ అంటే క్లారిటీ. ఏదైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్ యొక్క క్లారిటీ అంటే ఆ బ్రెయిన్ అనేది ఆ క్వశ్చన్ని నీట్గా అర్థం చేసుకుని అప్పుడు మన ద్వారా ఆన్సర్ అనేది పంపిస్తుంది. అంటే హైపోథాలమస్ పని ఏంటి? క్లారిటీ. అంటే ఏదైనా దానికి క్లారిటీ అనేది ఇవ్వడం. మిడ్ బ్రెయిన్ రిఫ్లెక్షన్స్. మిడ్ బ్రెయిన్ అంటే పెద్ద మెదడుకి చిన్న మెదడుకి మధ్యలో ఉన్నదాన్ని రిఫ్లెక్షన్స్ అంటాం. ప్యాన్స్ బ్రీతింగ్ రెగ్యులేషన్. ప్యాన్స్ అంటే ఫస్ట్ హార్ట్ పని చేయాలంటే మనకు కావాల్సిందే ఫస్ట్ ఆక్సిజన్ అనేది అవసరం. నెక్స్ట్ పాన్స్ బ్రీతింగ్ రెగ్యులేషన్. అంటే పాన్స్ అనేది ఏం చేస్తుంది? బ్రీతింగ్ రెగ్యులేషన్ అంటే బ్రీతింగ్ అనేది కరెక్ట్గా అయ్యేలా చూస్తుంది. ఒకవేళ ఇది లేకపోయినా హార్ట్ అనేది పనిచేయదు.
సో ప్యాన్స్ అనేది కూడా ముఖ్యమే. మెడుల్లా విట్రియల్ ఫంక్షన్స్. మెడుల్లా అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్నీ ఏవేవి ఉన్నాయి అవన్నీ టోటల్ మన బాడీకి చేరాలంటే ఆ విట్రియల్ ఫంక్షన్స్ అనేది అంటే ఆ మెడుల్లా ద్వారా విట్రియల్ ఫంక్షన్స్ అనేది చూస్తాయి. మీడియన్ సాగిటల్ సెక్షన్ ఆఫ్ ది బ్రెయిన్. దిస్ ఇస్ ద బ్రెయిన్. ఇక్కడ ఉన్న పార్టీని సెరిబ్రమ్ అంటే ఇదే ఇంటెలిజెన్స్ మెమరీ మూమెంట్. సెరిబ్రమ్ ఇంటెలిజెన్స్ మెమరీ మూమెంట్. థాలమా సెన్సరీ రిలే సెన్సరీ రిలే. సెరిబెల్లమ్ బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్. పాన్స్ బ్రీతింగ్ రెగ్యులేషన్. మిడ్ బ్రెయిన్ రిఫ్లెక్షన్స్. మెడుల్లా విట్రియల్ ఫంక్షన్స్. హైపోథాలమస్ హోమియోస్టాటిస్. సిఎస్ఎఫ్ cerebrospinal fluid surrounds the brain and spinal cord. అంటే స్పైనల్ కార్డ్ చుట్టూ బ్రెయిన్ అనేది ఉంటుంది. ప్రొటెక్ట్స్ ఫ్రమ్ షాక్స్ అండ్ ఇంజురీస్. ఇదేం చేస్తుంది మనల్ని ఇంజురీస్ అంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ ఉన్నా షాక్స్ ఏమైనా ఉన్నా ఇది అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. న్యూట్రిషన్స్ ది బ్రెయిన్ అంటే బ్రెయిన్కి న్యూట్రిషన్స్ అనేది అందిస్తుంది.